తెనాలి డబుల్ హార్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉండబోతుందండి ఈ రోజు నుంచి? మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చాలా అద్భుతంగా ఉండబోతుంది. జాతక చక్రంలో మరి కుజుడు స్వక్షేత్రంలో భాగ్యస్థానంలో చాలా ఉచ్చస్థితిలో గోచరిస్తున్నాడు. అంటే మనం చూస్తూ ఉంటాం, తండ్రికి దగ్గరగా ఉంటూ ఉంటాడు ఒకటి, చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు రెండు. కుజుడు చాలా ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఖచ్చితంగా మళ్ళీ పవర్ అనేది చేతికి అందేటట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పవర్ని ఇచ్చేవాడు కుజ భగవానుడు. రాజకీయంలో చతురత ఉండాలన్నా, రాజకీయంలో పైకి రావాలన్నా, రాజకీయంలో వాళ్ళ మాటకి తిరుగు లేకుండా మరి విజయాన్ని సాధించాలంటే కుజ భగవానుడు బాగుంటేనే రాజకీయంలో ఎవడైనా రాణించగలుగుతాడు. కుజుడు కనుక బాగుండకపోయినట్లయితే రాజకీయంలో ఏ వ్యక్తి కూడా రాణించలేడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కుజుడు చాలా అద్భుతమైన స్థాయిలో గోచరిస్తూ ఉన్నాడు. జన్మ లగ్నాదు గురువు స్వక్షేత్రంలో ఉండడం వల్ల, సొంత ఇంట్లో ఉండడం వల్ల మరి కొంత మానసికమైన ప్రశాంతత కలుగుతుంది రాబోయే కాలంలో. కానీ అదే సమయంలో గురుడితో రాహువు కలవడం వల్ల గురు చండాల యోగం ఏర్పడింది. ఈ గురు చండాల యోగం వల్ల ఎటువంటి లక్షణాలు ఉంటాయా అంటే తన అనుకున్నదే చేయడం, ఎవడు చెప్పినా వినకపోవడం అనేది ప్రధాన లక్షణం. అదే కాకుండా మరి కొంతమంది చెప్పుడు మాటల వల్లే ఆయన దెబ్బతిన్నాడు అనేది జాతకంలో గోచరిస్తూ ఉంది. అంటే ఆయన లక్షణం సహజంగా చెప్పుకుంటూ ఉంటాం, ఆయన అనుకున్నదే చేస్తాడని చెప్పుకుంటారు. కానీ కొంతమంది ఎవరో కొంత డైరెక్షన్ వల్ల ఆయన కొంత దెబ్బతిన్నాడు. దానివల్ల మరి పవర్ మిస్ అయింది ఇంతకుముందు. కానీ ఇక్కడి నుంచి రాబోయే కాలం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరి గురుగారు ఇప్పుడు మీరు చూసుకుంటే ఆయన జాతకం అద్భుతంగా ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి పోయిన ఎలక్షన్స్లో ఆయనకి ఓటమి ఎందుకు వచ్చిందంటారండి? చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. 2022 సంవత్సరం నుండి ఆయన జన్మజాతకంలో బుధుడిలో గురుడు ప్రారంభమయ్యాడు. ఇందాక మనం అనుకున్నాం, గురు రాహులు కలిసి గురు చండాల యోగం వల్ల కొంత చెప్పుడు మాటల వల్ల దెబ్బతింటం జరిగింది. ఇది ఎప్పటిదాకా ఉంది అంటే 2025 ఆగస్టు వరకు ఈ యొక్క దోషం నడుస్తుంది. మరి తర్వాత దశ మారిపోతుంది. మన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దశ మారిపోతూ ఉంది. అంటే 2027 సంవత్సరం వరకు కొంత గ్రహస్థితి బాగలేదు. శని బాగుండకపోవడం వల్ల కొంత ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అట్లాగే ప్రజెంట్ 2027 ఎండింగ్ వరకు అర్ధాష్టమ శని కనపడుతూ ఉంది. ఈ అర్ధాష్టమ శని వల్ల కొంత కారాగృహ బంధనం అనేది కనపడుతూ ఉంది. ఈ కారాగృహ బంధనం అనేది తప్పనిసరిగా గోచరిస్తుంది జన్మజాతకంలో. మరి గురుచండాల యోగంతో పాటుగా ఈ యొక్క అర్ధాష్టమ శని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మరి 2027 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దశ మారబోతూ ఉంది. ఆ సమయంలో కేతు మహాదశ ప్రారంభమవుతుంది. 2027 జూలై నెల తర్వాత కేతు మహాదశ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 7 సంవత్సరాల కాలం పాటు చాలా అద్భుతంగా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి జాతకం. అంటే గురుగారు ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది అంటారు? అవునమ్మా, ఖచ్చితంగా 99.9% మరి చెరసాల బంధనం కనపడుతూ ఉంది. కానీ 2027 నుంచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఆయన జాతకం. అనుకున్నట్టుగా సాధించగలుగుతాడు. మళ్ళీ పవర్ అనేది ఖచ్చితంగా ఆయన చేతికి అందుతుంది, అందులో అనుమానం లేదు. ఎందుకంటే గ్రహాలకి ఎవరు కూడా అతీతులు గారు. మనం చెప్పినంత మాత్రానే పవర్ వస్తుందని, లేకపోతే రాదు అంటే రాదని ఎప్పుడు కాదు. గ్రహగతులను బట్టే మంచి చెడులు కనపడుతూ ఉంటాయి. మరి ఆయన జాతకంలో కేతు మహాదశ ప్రారంభం చాలా అద్భుతంగా ఉంటుంది. 2027 నుంచి 7 సంవత్సరాల పాటు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా అద్భుతంగా పరిపాలిస్తాడు. 7 సంవత్సరాల పాటు చాలా అద్భుతంగా పరిపాలిస్తాడు. అక్కడి నుంచి ఆయన మాటకి తిరుగుండదు. ఆయన రాజకీయ లక్షణాలు కానీ, మరి చతురత కానీ, ఆయన అనుకున్నది సాధించడంలో కానీ, ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో మళ్ళీ అందరూ ఆయన చుట్టుముట్టి చేరి ఆయన వెంటపడే రోజులు మళ్ళీ 2027 తర్వాత మన కళ్ళ ముందు రాబోతూ ఉంది. మనందరం కూడా చూడబోతూ ఉన్నాం. అప్పటి వరకు కొంత వ్యతిరేకంగా ఉంది. అక్కడి నుంచి చాలా అద్భుతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి జాతకం. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆయన అధికారంలోకి రాబోతున్నారు అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 100కి 99% వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి, అందులో సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిలో కొంత దోషం కనపడుతుందని చెప్పుకున్నాం. ఆయుష్ సంబంధించిన దోషం కనపడుతూ ఉంది. మరి ఈ రెండు లెక్క వేయాలి. ఎప్పుడైనా సరే ఒక ఆయన గెలుస్తాడు, ఆయన ఓడిపోతాడంటే రెండు బేరీజ్ వేసినప్పుడే
కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఒక దంపతుల మధ్య సంతానం కలగాలి అంటే ఇద్దరు జాతకాలు చూస్తేనే సంతానం ఉందో లేదో చెప్పగలుగుతాం. అట్లాగే పవర్ విషయంలో కూడా అంతే. ఇద్దరు జాతకాలు బేరీజ్ వేసినప్పుడు పాలు తూకం వేస్తాం. కాటా వేసినప్పుడు కాటా ఎటు తూకుతుంది, ఎటు బరువు ఉంటే అటు తూకుతుంది. అవును. ఆ సమయంలో 2027 తర్వాత గ్రహగతులు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి కొంత వ్యతిరేకంగా కనబడుతుంది. కాబట్టి ఆ సమయాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం.